హెల్తీగా తినాలి, కానీ రుచిలో మాత్రం కాంప్రమైజ్ అవ్వలేం. అలా అంటే ఎలాగా? అయితే ఇలాగే. ముందుగా నేనైతే కొంచెం రాగిపిండిలో మినప్పిండి కలిపి మెల్లిగా అలవాటు చేశాను. తర్వాత ఇప్పుడు పెసర్లో కొర్రలు వేసి అవి కూడా అలవాటు చేసేసాను. 2 దోసల్లోకి స్టఫింగ్ అయితే ఒకటే కానీ చట్నీలయితే మారుస్తాను. ఆ చట్నీలు కూడా అవి కూడా వెజిటబుల్స్‌తో చేసేవే. అంటే వంకాయ చట్నీ, దోసకాయ, దొండకాయ, ఇంకా బీట్రూట్, ఆనియన్, గోంగూర ఇదేదైనా ఇలాగా అస్తమానం ఈ పప్పులతో చేసినవే కాకుండా ఇలా వెజిటబుల్స్‌తో చేసుకున్న చట్నీలు కూడా చేసుకుంటే మనం రైస్‌లోకి కూడా తినేయొచ్చు. ఇలా కొంచెం ఆయిల్ తగ్గించుకొని మనం ఇది హెల్తీగా అలవాటు చేసుకోగలిగితే మన వెయిట్ మేనేజ్మెంట్‌లో గానీ, వెయిట్ లాస్‌లో గానీ, షుగర్ కంట్రోల్‌లో ఉండడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. రోజు మార్నింగ్ ఇలాగా హెల్తీ బ్రేక్‌ఫాస్టే కాకుండా కొంచెం మనం నట్స్ కూడా తీసుకుంటాం అలవాటు చేసుకొని, వార్మ్ వాటర్ కూడా అలవాటు చేసుకుంటే రిజల్ట్స్ బావుంటాయి.